రైట్. అదేవిధంగా సీజీఐని పిలవద్దు, జస్టిస్ సూర్యకాంత్ నుంచి డిగ్రీలు అందుకోం, నల్సార్ స్నాతకోత్సవ వేళ విద్యార్థులు డిమాండ్ అట. ఏదైతే నల్సార్ అనేటువంటి యూనివర్సిటీలో దీనికి సంబంధించి ఇతన్ని పిలిచిరట, ఒక గెస్ట్గా పిలిస్తే అతన్ని పిలవద్దు, ఖచ్చితంగా పిలవద్దు అంటూ కూడా నల్సార్కి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా బయట ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారట. ఎందుకంటే జడ్జి పైన వ్యాఖ్యలు చేసి జెన్లీను జలపురుగులా మాట్లాడిండు, జెన్జీ ఉద్యమాన్ని పుట్టడానికి ఒక కారణమైనటువంటి వ్యక్తి, అలా ఒక యూత్నే సరిగా పట్టించుకోవాలి, అటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా పిలుస్తారంటూ కూడా ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారట. చూద్దాం. హైదరాబాద్ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ నల్సార్ స్నాతకోత్సవానికి సీజీఐ సూర్యకాంత్ను ఆహ్వానించడంపై విద్యార్థులు అభ్యంతరం తెలిపారట. 450కి పైగా విద్యార్థులు, వైస్ ఛాన్సలర్, రిజిస్టర్లు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ అధికారులు లేఖ రాసి సంతకాలు చేశారు. సీజీఐను ముఖ్య అతిథిగా ఆహ్వానించే నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. ఇటీవల కాలంలో జరిగిన జ్యుడిషియల్ విషయాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీజేపీ నిరసనకారులపై పోలీసుల దాడుల పట్ల సీజీఐ సూర్యకాంత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై 23న ఈ కేసు హియరింగ్ సమయంలో వీడియో సాక్ష్యాలకు చూసేందుకు సీజీఐ నిరాకరించారని, ఆ సమయంలో మాకు వీడియోలపై ఆసక్తి లేదు, మా దగ్గర అంత టైం లేదు అని అన్నట్టు గుర్తు చేశారు. పిటిషన్దారుల కౌన్సిల్ సబ్మిషన్లను కూడా ఆపేశారన్నారు. జంతర్ మంతర్ నిరసనలపై సీజీఐ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలు భారత యువతను కాక్రోచ్లతో పోల్చాడని కూడా విద్యార్థులు తమ లేఖలో ప్రస్తావించారు. తమ వంటి విద్యార్థులపై ఏమాత్రం సానుభూతి లేనట్లు సీజీఐ ప్రవర్తించారు. అలాంటి వ్యక్తి చేతుల మీద డిగ్రీలు అందుకోవడం తమకు ఇష్టం లేదని చెప్పి సదరు విద్యార్థులు పేర్కొన్నారట. నిజంగా ఇక్కడ మాట్లాడే అంశం ఏంటంటే సీజీఐని పిలవద్దు. నల్సార్కి సంబంధించినటువంటి స్నాతకోత్సవం అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి సూర్యకాంత్ను పిలుస్తున్నామని చెప్పేసి ఆ ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఇచ్చిన వెంటనే ఇక్కడ వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, అందరూ కూడా విద్యార్థి నాయకులు అందరూ కూడా కలిసి అక్కడ సంతకాలు సేకరించినట్టు ఇతన్ని స్వాగతించడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఇతన్ని పిలవద్దు. ఎందుకు అంటే కనీసం ఆ సీజేపీని అంటే ఒక యువతను, దేశ యువతను పట్టుకుని ఒక న్యాయస్థానం అంటే న్యాయాలే కాపాడేటువంటి న్యాయాలే అంటే ఈ దేశ యువతను సమస్యల నుంచి గట్టెక్కించేటువంటి న్యాయస్థానాల్లో ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి మమ్మల్ని ఇష్టాంరీతిగా మాట్లాడిండు, అలాగే జల్లపురులను మాట్లాడిండు, ఎక్కడ చెరుంటే అక్కడ ఉంటారని చెప్పేసి మాట్లాడిండు. వీళ్ళు నిరుద్యోగులుగా ఉండి ఒక ఆర్టీఐ ఏజెంట్గా మారిపోతూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ మారిపోతూ ఉన్నారు? యువతల పైన ఇష్టాంరీతిగా మాట్లాడడంతో సీజేపీ పుట్టింది. ఆ తర్వాత సరే మాట్లాడిండు, చాలా మా అదృష్టమే, పెద్ద ఎత్తున కూడా యువతంతా ఏకమైపోయింది, అతను మాట్లాడాలని అనుకున్నాం. కానీ ఏదైతే చలో పార్లమెంట్ పిలుపులో ఒక రక్తపాతం జరిగింది, లాఠీలతో ఇష్టాంరీతిగా కూడా యువతను కొడుతున్నారు, మహిళలను చూడకుండా కూడా బట్టలు లాగేస్తూ కొడుతున్నటువంటి దృశ్యాలు చూడండి సార్. నిజంగా విద్యార్థుల పట్ల ఢిల్లీ పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారని చెప్పేసి ఆ కోర్టులోకి వెళ్ళి వీడియో చూపిస్తే కనీసం పట్టించుకోకపోగా నాకు సమయం లేదు, ఇదంతా పెద్ద ఇష్యూ కాదు, దీనికంటే పెద్ద కేసులు ఉన్నాయి, సమయాన్ని వృధా చేయకండి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి ఆ యొక్క కేసును వాయిదా వేసినటువంటి వ్యక్తితో, మా యువతను పట్టించుకున్నటువంటి వ్యక్తితో, యువతకు సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీలో నల్సార్ సంబంధించినటువంటి ఈ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి అనుమతించాల్సిన పరిస్థితులు, ఖచ్చితంగా అతన్ని అనుమతిస్తే మాత్రం ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం, రానివ్వమని చెప్పేసి దాదాపు 450 మంది చొప్పున విద్యార్థులు అయితే ప్లకార్డులు పట్టుకొని అక్కడ నిలబడ్డారట. ఎన్డీఏలో రిక్రూట్మెంట్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్డీఏ తన వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టిందట. బిల్డ్ న్యూ ఎన్డీఏ పేరుతో వినూత్న నియామక ప్రక్రియ ప్రారంభించింది. సైబర్ సెక్యూరిటీ, విజిలెన్స్, పరీక్షా కేంద్రాల నిర్వహణ, పరిశోధన, డాటా విశ్లేషణ, కమ్యూనికేషన్ వంటి విభిన్న విభాగాల నిపుణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుందట. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపి జేఈఈ మెయిన్, నీట్, యూజీలకు నెట్వంటి దేశాల్లో అత్యంత కీలకమైన పరీక్షలను నిర్వహించే పరిస్థితి ఉందట. ఇక్కడ చూసుకోవచ్చు నిజంగా సీజీఐ పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగానైతే నిరసన వ్యక్తమైనటువంటి పరిస్థితులు రాబోతోంది. ఎందుకంటే అతను అంటే ఇప్పుడు మనకి ఎక్కడ ప్రభుత్వాలు న్యాయం చేయకపోయినా, రాజకీయ నాయకులు ఎవరు న్యాయం చేయకపోయినా కనీసం కోర్టులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ ప్రజల పక్షాన ఉంటుంది, జ్యుడిషియరీ ఎప్పుడు కూడా అమ్ముడు పోదు, జ్యుడిషియరీ ఎప్పుడు కూడా అవినీతి పక్షాన పోదు అని చెప్పేసి మేము చాలా నమ్ముతాం. అటువంటి వ్యక్తిని సీజీఐ గారిని చాలాసార్లు కూడా మేము గౌరవించినాం, చాలా తీర్పులు ఇచ్చారు, చాలా ఇష్టం. కానీ యువత పైన మాట్లాడినటువంటి విషయంలో కూడా బుద్ధింకలుగా మాట్లాడిన విషయం కూడా మాకు నచ్చింది. కానీ మమ్మల్ని కొట్టారు, మా యువతను కొట్టారు, మా యువత భవిష్యత్తు నాశనం అవుతుంది, నీట్ పేపర్ లీకుల వల్ల ప్రభుత్వాలు లీకులు చేసి మమ్మల్ని ఇబ్బంది చేస్తామని దాదాపు 20 మంది చనిపోయారు సార్ అని చెప్పేసి మేము అతని దగ్గరికి మా న్యాయవాది తరపున వెళ్తే పట్టించుకోకుండా దాట వేసేటువంటి ప్రయత్నం, అంటే ఈ దేశ యువత పైన నిర్లక్ష్యం చూపిండు అని చెప్పి ఆ వ్యక్తి ఖచ్చితంగా మేము కాలేజీలకి స్వాగతించబోమంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్లకార్డులు పట్టుకొని నిలబడే పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడమని వచ్చే పరిస్థితి ఉందా మరి? సీజీఐ వచ్చేటువంటి ఆ పర్యటనని ఉపసంహరించుకుంటారా మరి? చూడాలి.